దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగరి శాంతి చివరికి అరెస్ట్ అయి జైలుకు వెళ్ళారు. జీవితంలో ఒక మంచి అవకాశం వస్తే దాన్ని దుర్వినియోగం చేసుకోవటం ఎలా అని చెప్పడానికి శాంతి ఒక ఉదాహరణగా నిలుస్తారు. ఆమె ఉద్యోగ జీవితం పట్టుమని 6 ఏళ్ళు కూడా లేదు. అందులో 2 ఏళ్ళు సస్పెన్షన్లోనే ఉంది. 4 ఏళ్లలో ఆమె సృష్టించిన వివాదాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 2020లో కళింగరి శాంతి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగంలో చేరారు. అప్పట్లో అధికార పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారితోటి ఆమెకి పరిచయం ఏర్పడింది. ఆయన అండ ఉందని చెప్పి ఆమె అటు ఉద్యోగంలో ఇటు వ్యక్తిగత జీవితంలో చెలరేగిపోయింది. భర్త ఉండగానే విడాకులు తీసుకోకుండానే మరొకరితో కలిసి ఒక బిడ్డను కన్నది. దాని మీద ఆమె భర్త మదన్ మోహన్ చాలా ఆరోపణలు చేశాడు. విజయసాయిరెడ్డి గారికి ఆమెకి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకు పుట్టిన బిడ్డే ఈ బిడ్డ, అలాంటి ఆరోపణలు చేశాడు. కాదు అది నిజం కాదు, సుభాష్ అని చెప్పి మరొకళ్ళతో సహజీవనం చేస్తున్నా నేను, అతనికి పుట్టిన బిడ్డ అని చెప్పి ఆమె చెప్పింది. నేను మా కుల ఆచారాల ప్రకారం నా భర్తతోటి విడాకులు తీసుకున్నాను అని కూడా చెప్పింది. అయితే చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండానే, అంటే కోర్టు ద్వారా తీసుకోకుండానే ఇట్లా చేయడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. అప్పట్లో ఈ మదన్ మోహన్ గారు విజయసాయిరెడ్డి గారికి DNA పరీక్షలు చేయాలి అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం, మొత్తం వ్యవహారం అంతా కూడా బజార్కి ఎక్కడం అందరికీ తెలుసు. సరే, ఆవిడ వ్యక్తిగత జీవితం ఎట్లా ఉన్నా కూడా అధికారిగా సక్రమంగా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఉద్యోగంలో చేరిన ఏడాదికే విజయసాయిరెడ్డి గారు ఇచ్చినటువంటి మద్దతు వల్ల ఏమో తెలియదు కానీ కళింగరి శాంతి ఉద్యోగ నిర్వహణలో చాలా అడ్డగోలుగా ప్రవర్తించారు. దేవాదాయ శాఖ అంటేనే అవినీతి కాలవాలం. దేవాలయ భూముల్ని కావలసిన వాళ్ళ పరం చేయడం, హుండీ కలెక్షన్లని దుర్వినియోగం చేయటం, ఇవన్నీ రాజకీయ నాయకులతో కలిసే చేస్తారనుకోండి. మొత్తానికి ఆ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగుల విధుల్లో ఇవన్నీ ముఖ్య భాగాలు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ శాంతి గారు ఉద్యోగంలో ఎట్లా ఉండేదో చెప్పటానికి ఒక్క ఉదాహరణ చాలు. ఆవిడ విశాఖపట్నంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. అప్పట్లో తన పైన ఉండేటువంటి అధికారి అయినటువంటి ఒక డిప్యూటీ కమిషనర్ రూములోకి చొరబడి ఆయన మీద గుప్పెడి ఇసుక చల్లింది. ఆ టైంలో ఆయన రూములో మరొక 3గురితో కలిసి మీటింగ్లో ఉన్నాడు. మీటింగ్లో ఉండగానే ఈ ఘటన జరిగింది. CCTVలో ఈ దృశ్యం రికార్డ్ అయింది. ఎందుకంత పనిచేసింది ఆవిడ? ఎందుకంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అవినీతి ఆరోపణల మీద డిప్యూటీ కమిషనర్ గారు, ఆయన పేరు పుష్పవర్ధన్, సస్పెండ్ చేశాట. ఆ ఆఫీసర్ గారితో మరి ఈ శాంతి గారికి ఏవో లావాదేవీలు ఉన్నాయి, అతన్ని సస్పెండ్ చేస్తావా అని చెప్పి ఆమె ఈ బెదిరింపుకి పాల్పడింది. ఈ కథ అంతటితో అవల, ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ డిప్యూటీ కమిషనర్ గారు పై అధికారులకు ఫిర్యాదు చేశాడు శాంతి గారు చేసిన పని మీద. వాళ్ళు ఒక విచారణాధికారిని నియమించారు. ఆయన ఇదిగో ఈ శాంతి అని ఆవిడ చేసిన పని తప్పు, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. గమ్మత్తుగా మరి ఈ శాంతి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా దేవాదాయ శాఖ. దానికి బదులుగా వీళ్ళిద్దరు అధికారులని పిలిపించి మందరించి పంపించేశారట. అంతేకాదు, ఆ తర్వాత మరొక డెవలప్మెంట్ జరిగింది. డిప్యూటీ కమిషనర్ని హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేయండి అని చెప్పి బదిలీ చేశారు అక్కడి నుంచి. అంటే మరి ఆ టైంలో శాంతి గారి మాటే ఆ స్థాయిలో చెల్లుబాటు అయ్యేదన్నమాట. ఇంకా ప్రొబేషన్ కూడా తీరినటువంటి ఒక జూనియర్ అధికారిని ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఆమె మీద చర్యలు తీసుకోకుండా నన్ను బదిలీ చేయడం ఏంటి, ఎంత అవమానకరమైంది అని చెప్పి ఆ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ గారు జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. మరి తర్వాత ఏమైందో తెలియదు ఆ కేసు. సో ఇటువంటి
ఘోరాలు, నేరాలు దేవాదాయ శాఖలో చాలా జరిగాయి. కళింగరి శాంతి గారి హవా అట్లా నడిచేది. ఇక అవినీతికి సంబంధించి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి ఆ టైంలో విశాఖలో ఉండగా. ప్రేమ సమాజం భూములని చెప్పి ఇతరత్ర దేవాదాయ శాఖ భూములు కానివ్వండి, వాటి లీజులు కానివ్వండి, వాటి వ్యవహారంలో ఆమె మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాగానే ఆమెని 2024 జూన్లో సస్పెండ్ చేశారు. సస్పెన్షన్లో ఉండగానే ఆమెని ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేయడానికి ప్రభుత్వంలో ఫైల్ మూవ్ అయింది. కానీ కారణాలు ఏంటో తెలియదు, కానీ ఆ ఫైల్ ముందు కదల్లా. విజయసాయిరెడ్డి గారు వెనకుండి కూటమి ప్రభుత్వంలో కూడా ఫైలుని ముందు కదలనీయకుండా చేశాడని చెప్పి కొన్ని చోట్ల వార్తలు కూడా వచ్చినాయి. ఈలోగా శాంతి కోర్టుకు వెళ్ళారు. మరి ఈ విధంగా నిరవధికంగా సస్పెన్షన్లో ఉంచడం కరెక్ట్ కాదు కాబట్టి ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి కోర్టు ఆదేశించింది. సో ఆ ప్రకారం మొన్న ఈ మధ్యనే అంటే మార్చి చివరి వారంలో శాంతి గారికి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. కానీ 10 రోజులు తిరగకుండానే ఆమె మీద ఏసీబీ దాడులు నిర్వహించింది. నిన్న ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టింది అనే ఆరోపణ మీద ఆవిడ్ని నిన్ననే అరెస్ట్ చేశారు. కోర్టు వారు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మొత్తం కథలో అర్థమయ్యే విషయాలు 2. 1, రాజకీయ నాయకులు అన్న ఉంది కదా అని చెప్పి ఉద్యోగులు రెచ్చిపోతే తర్వాత పరిణామాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. 2, ప్రభుత్వ వ్యవస్థలు ఎంత అధ్వానంగా పనిచేస్తున్నాయి అనే దానికి మరి ఈ శాంతి పట్ల వ్యవహరించినటువంటి తీరే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఆమె తప్పు చేస్తే అందుకు తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, లేదు అంటే ఆమెకు తగిన బాధ్యతలు అప్పచెప్పాలి. కానీ ఈ నీ జర్క్ రియాక్షన్ తోటి ప్రభుత్వం కూడా ఆమె విషయంలో చాలా గందరగోళంగా వ్యవహరించింది.